10వ తరగతి గణితం త్రికోణమితీయ అనువర్తనాలు పేజ్ నెంబర్ 298 అభ్యాసం 12.1 క్వశ్చన్ నెంబర్ 4. ఉదయం 7 గంటలకు 15 మీటర్ల ఎత్తుగల స్తంభం యొక్క నీడ 5√3 మీటర్లు. ఆ సమయంలో సూర్య కిరణాలు భూమితో ఎంత కోణం చేస్తున్నాయి? ఫస్ట్ మనం ఇక్కడ 15 మీటర్ల ఎత్తుగల స్తంభం అన్నాడు కదా, స్తంభాన్ని మనం గీద్దాం. స్తంభం పొడవు దీన్ని ఏబి అనుకుందాం. ఏబి. ఇక్కడ సూర్యుడు ఉన్నట్లయితే మనకి ఏమవుతుంది, దీని కిరణాలు అనేది ఈ విధంగా నేలను తాకుతుంది. అప్పుడు ఏబి స్తంభం యొక్క నీడ అనేది నేలపై సమాంతర రేఖ నేలపై పడుతుంది. అప్పుడు బీసీ అనేది ఈ స్తంభం యొక్క నీడ అవుతుంది. ఈ స్తంభం యొక్క నీడ పొడవు ఎన్ని మీటర్లు ఇచ్చిండు? 5√3 మీటర్లు. తర్వాత ఈ స్తంభం యొక్క పొడవు ఎంత ఇచ్చిండు? 15 మీటర్లు. ఇక్కడ అంటే ఈ సూర్యకిరణం కదా, ఈ సూర్యకిరణం అనేది ఈ బీసీ తోటి ఎంత కోణం అయితే చేస్తుందో, అంటే సపోజ్ యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు టీటా అనుకుందాం. దీన్ని మనం కనుక్కోవాలి. అదేవిధంగా మనకి ఏమి ఇచ్చాడు? ఏబి అనేది స్తంభం పొడవు 15 మీటర్లు ఇవ్వడం జరిగింది. బీసీ అనేది ఆ స్తంభం యొక్క నీడ పొడవు, అది ఎంత ఇచ్చాడు? 5√3 మీటర్లు. ఇప్పుడు ఈ టీటాకు ఎదుటి భుజం ఆసన్న భుజం ఇచ్చింది. దానికి సంబంధించిన నిష్పత్తి ఏంటిది? ట్యాన్ టీటా. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ టీటాకు ఎదుటి భుజం ఏంటిది? ఏబి బై ఆసన్న భుజం ఏంటిది? బీసీ. బీసీ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే 15/5√3 ఈజ్ ఈక్వల్ టు 5 ఒకట్లు 5 మూడుల. ఈ 3ని ఏమని రాసుకోవచ్చు? √3 × √3 అని రాసుకోవచ్చు. బై √3. ఒక √3 క్యాన్సల్. ఇక్కడ మిగిలిన ఏంటిది? ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √3. ఇక్కడ దట్ ఇంప్లాయిస్ ఈ ట్యాన్ √3 వాల్యూ ట్యాన్ 60కి సమానం. కాబట్టి ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 60. ఈ ట్యాన్ క్యాన్సిల్ అయినట్లే మనకు టీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. ఇది అంటే సూర్యకిరణం అనేది భూమితో చేయు కోణం ఎంత? 60 degrees. Thank you for watching. Please subscribe my channel.